హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ గగన్ టాక్స్. ఏం చేస్తున్నారు అందరూ? మేమైతే సోమవారము సాయంత్రము దీపాలు పెట్టడానికి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నామన్నమాట. నేనైతే ఉసిరి దీపాలు పెడదామని చెప్పి ఉసిరిగాయలు అయితే అమ్మ క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది. నాకు మోక్షితతో అన్ని పనులు కుదరవని చెప్పి అమ్మ అయితే నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఉసిరిగాయలన్నీ కడిగి అవన్నీ తడి లేకుండా తుడిచి ఆ ముచ్చుకులు అయితే తీస్తుంది అనమాట, ఒత్తి నిలబడ్డానికి. కానీ ఈలోగా తమ్ముడైతే డ్యూటీ నుంచి వచ్చేసాడు. వాడు కూడా గుడికి వస్తాడు, వాడికి మొక్కు ఉందని చెప్పి కొంచెం ఎర్లీగానే వచ్చేసాడు. వచ్చి మేనల్లుడితో అయితే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఉయ్యాల్లో వేసాము, ఎప్పటి నుంచి అసలు ఉయ్యాల్లో ఉండట్లేదండి బాబు. అందుకని ఒకసారి ఉంటాడా ఉండడా అని చెప్పి ఉయ్యాల్లో వేస్తే మా తమ్ముడైతే వాడిని ఆడిస్తూ ఉన్నాడు. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి నవ్వుతున్నాడు అనమాట. నేనైతే బయట చూసారా బట్టలు అయితే వాష్ చేసి ఆరబెట్టడానికి అయితే రెడీగా ఉన్నాయి. ఈలోగా నేను ఈవినింగే జిల్లేడకలన్నీ పువ్వులు కోసేసి రెడీగా పెట్టుకున్నాను. సండే ఈవినింగే కోస్తామన్నమాట. వాడిపోకుండా వాటర్లో వేసి అయితే ఉంచాము. అవి వెళ్ళే ముందు కడిగి నీట్గా తీద్దామని చెప్పి ఇక్కడ ఉసిరికాయలు కూడా అంతా రెడీ అయిపోయి ఒక పక్కన పెట్టేసాము. ఒక బ్యాగ్లో సర్దుదాం కదా ఇవన్నీ అని చెప్పి ఒక పక్కన అయితే పెట్టేసాను. అన్నీ ఓ దిక్కున పెడితే వెళ్ళేటప్పుడు కంగారు అవ్వదు కదా. దేవుడి సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేస్తుంది అమ్మ అయితే. తమ్ముడు వాళ్ళకి టీ పెట్టిద్దాం కదా అని చెప్పి టీ పెట్టాను. టీ పెట్టేసి ఇంకా మిగతావి కూడా సర్దుకుందామని బయటకు వచ్చాను. అసలు పిండి దీపాలు పెడదాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ టైం కుదరదని చెప్పి మళ్ళీ ఉసిరి దీపాలు పెట్టుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. నైటే నేను ఆవు నెయ్యి తెప్పించి ఆవు నెయ్యిలోనైతే ఒత్తులు అయితే నానపెట్టేసి రెడీగా పెట్టేసుకున్నాను. 108 ఒత్తులు, 365 దీపాల ఒత్తులు కూడా పెట్టేసుకున్నాను. ఉసిరిగాయలు అయితే మాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఫ్రెండ్స్. పాపం ఆయన అడగగానే మాకైతే తీసుకొచ్చి ఇచ్చారనమాట. తమ్ముడైతే టీ తాగుతున్నాడు. ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం అనేది గ్రేట్ అనమాట. మొక్కు కదా, డబ్బులు అయితే ఉంచుకోకూడదని చెప్పి ఇచ్చేసాను. ఎందుకంటే ఆయన అసలు డబ్బులు వద్దని చెప్పారు వాళ్ళు, కానీ వద్దు తీసుకోండి అనేసి అన్నాను. నేనైతే వద్దంటే వద్దు అన్నారు. కానీ మొక్కుకున్నది మళ్ళీ మాకు ఇది ఉండదు, ఫలితం ఉండదు కదా డబ్బులు ఇవ్వకపోతే అని అంటే అప్పుడు తీసుకున్నారని బ్రతిమాలని ఆటగా. అయితే ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేసి ముందుగానే పెట్టేసుకున్నాం. అమ్మ అయితే త్వరగా వెళ్ళిపోతుందని చెప్పి అమ్మ పాపం పనులన్నీ ఫాస్ట్గా చేసేసింది. మళ్ళీ నేను ఒక్కదాన్ని చేసుకోలేనని చెప్పి మా మోక్షిత్తో పనులు అవ్వని మా అమ్మకు తెలుసు. అందుకనే మొత్తం అమ్మ తుడిచేసి కల్లాపేసేసి లోపల కడిగేసి ముగ్గులన్నీ పెట్టేసింది. అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు బయలుదేరిపోతున్నారనమాట. టీ తాగుతున్నారు లోపల. నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను. వాళ్ళు టీ తాగడం పూర్తవగానే అమ్మ వాళ్ళు అయితే బయలుదేరిపోయారనమాట. నేనైతే లోపల మా మోక్షిత్ని తీసుకుంటే అమ్మ వాళ్ళు బయలుదేరుతారనమాట. ఇక్కడ కొబ్బరి చిప్పలు మొన్న ఆరబెట్టినాయి అనమాట. అవి తీయాలి, ఇంకా తీయలేదు. అమ్మ వాళ్ళు అయితే బయలుదేరిపోయారు ఫ్రెండ్స్. వాళ్ళు బయలుదేరిన గంటకి నేను అన్నీ సర్దేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని మేము కూడా బయలుదేరామన్నమాట. మేము బయలుదేరే టైంకి లేట్ అయిపోయింది, 6:30 అలా అయిపోయింది. అయిపోయినా కూడా మా ఆయన అయితే కొంచెం బేగానే నా కోసం వచ్చి ఆయన అయితే వెళ్ళారు. పాపం ఇబ్బంది పెట్టేశాను, కానీ తప్పలేదు, మొక్కేసుకున్నాను కదా, మళ్ళీ మొక్క అలా తీర్చుకోకపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి మా మోక్షిత్కి అయితే మొన్న అస్సలు హెల్త్ బాగోలేదండి. చాలా అంటే చాలా కంగారు పెట్టేశాను. నేను వెంటనే శివయ్యకి ఇంకా అమ్మవారికి అయితే మొక్కేసుకున్నాను. మా ఆయన సపోర్ట్తో నేనైతే ఆ మొక్కులు అయితే సక్సెస్ఫుల్గా తీర్చుకున్నాను అనుకోండి. మేము వెళ్ళేసరికి స్వాములు అయితే హారతి ఇచ్చేస్తున్నారు కాలభైరవ స్వామికి. నేనైతే అక్కడ స్వామివారికి వీడియో తీసేసి ఇక్కడ గజస్వామి దగ్గర దీపం పెట్టుకుందామని అక్కడ ప్లేస్ చూసుకొని అక్కడ తమ్ముడు ఉన్నాడా లేదా, స్టార్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. తమ్ముడైతే కనిపించాడు. అక్కడికైతే వీడియో తీసాను. అమ్మ వాళ్ళు అప్పటికి ఎక్కడ ఉన్నారు ఇంకా కనిపించలేదన్నమాట నాకు. అమ్మ వాళ్ళ కోసం వెతుక్కుంటూ ఉన్నాను. వాడు వచ్చాక అడుగుదాం కదా అని చెప్పేసి వాడి కోసం వీడియో తీస్తూ అక్కడ నించున్నాను అనమాట. కోనేరు దగ్గర కూడా చాలామంది ఉన్నారు. మార్నింగ్ అయితే అసలు ఖాళీ ఉండకపోతే, లాస్ట్ టైం అయితే అసలు ఖాళీ లేదు. ఇప్పుడు పాప మా తమ్ముడు అదృష్టంగా అనుకుంటా ఖాళీగానే ఉంది. లేకపోతే అక్కడ వాటర్ చూసారా, అభిషేకం చేయడానికి నీళ్ళు తీస్తూ ఉన్నారు కదా, నీళ్ళన్నీ ఇలా వచ్చేసినాయి అనమాట. అయినా కూడా చాలామంది అలా చేస్తూనే ఉన్నారు. అక్కడి నుంచి బయటికి వచ్చేసి లెఫ్ట్ తిరిగితే అమ్మాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారనమాట. అక్కడికి అమ్మ వాళ్ళ దగ్గరికి తమ్ముడితో పాటు వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇక్కడ దీపం పెట్టుకుంటాను, మోక్షితం చూస్తావా అంటే ఆడు ఉండడు అని చెప్పేసి అందమ్మ. ఒకవేళ ఉంటే ఉంచుకో, లేదంటే నేను తీసుకొచ్చి ఇచ్చాయంటే సరే అన్నది. కానీ మా ఊడు అసలు ఉండలేదన్నమాట. స్వామివారికి చూడండి అభిషేకం ఎంతమంది చేస్తున్నారు. అప్పటికే మా తమ్ముడు 50-60 బిందెలు వేస్తాడండి బాబు. మేమైతే అసలు నేను ఒక 30 కూడా వేయలేకపోదును. అమ్మ దియ అయితే ఇక్కడ కూర్చున్నారు. అమ్మ అయితే వాడు వేసి బిందెలన్నీ లెక్క పెడుతుంది. మా దియ అయితే నన్ను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. మా నూరెళ్ళి వచ్చింది కదా, బాగా కోల్డ్ ఫీవర్ వచ్చేసినాయి దానికి. ఫోన్ చూసుకున్న దగ్గర
దగ్గరికి వచ్చేస్తానంది. అక్కడ చాలా ఖాళీ లేదని చెప్పి వద్దమ్మ ఇక్కడే ఉండని చెప్పేసి అంటే పాపం రాలేదు. నేనైతే ఇక్కడ దీపం అయితే పెట్టేసుకున్నాను గజస్తంభం దగ్గర. కార్తీక దామోదర అవహయామి అని చెప్పి దీపాలు వెలిగిస్తూ అక్కడ దీపాలు వెలిగించేసి హారతి ఇచ్చేసి ఉసిరి చెట్టు కింద మళ్ళీ ఖాళీ ఉంటుందో లేదో అని చెప్పి త్వరగా ఇక్కడైతే కానిచ్చేసి అక్కడికైతే వెళ్ళాను అనమాట. 108 ఉసిరి దీపాలు అంటే సెట్ చేసుకోవాలి కదా, అందులోని స్వస్తిక్ కానీ ఓంకారం కానీ పెడదామని అనుకున్నాము. అందుకని చెప్పేసి త్వరగా ఇక్కడ అయిపోగానే అక్కడ ప్లేస్ చూసుకుందామని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ముందుగా పెట్టిన దీపాలు అయితే మొత్తంగా క్లీన్ చేసుకొని తుడుచుకొని వాటర్ చల్లి కల్లాపేసి ముగ్గు పెట్టేసాను. అక్కడ ఆకులు అయితే వేసేసరికి మా ఓడైతే పేచి మొదలు పెట్టేశాడు. వాడికి ఫీడ్ చేద్దామని చెప్పి పక్కకి వెళ్ళి వచ్చేసరికి మా ఆయన అయితే ఇవన్నీ ఇలా సర్దారు. పాపం చాలా హెల్ప్ చేశారండి, చాలా ఓపికగానైతే ఒక మాట కూడా అనలేదు. మా వాడికి పాలు పట్టి వచ్చేసరికి అయితే మొత్తంగా ఇలా పెట్టేసి క్లీన్గా నీట్గా చాలా నీట్గా పెట్టి ఉంచారనమాట. చూసారా స్వస్తికి ఎంత అందంగా ఎంత నీట్గా పెట్టి ఉంచారో అక్కడ నేనైతే ఆయన అలా పెట్టడం పూర్తవగానే పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు పెట్టి ప్రసాదం అయితే వడపప్పు చలివిడి అట్టిపళ్ళు పెట్టి 365 దీపాలు మా ఆయన వెలిగించాక మొత్తం ఈ దీపాలు వెలిగించడం అయితే మేము స్టార్ట్ చేసాము. ఈ లోపల మళ్ళీ మా ఓడి పేచి అనేది బాగా స్టార్ట్ చేసేస్తే అన్ని ఎత్తుకొని మళ్ళీ మా అమ్మ తమ్ముడు వస్తాయి ఆడికి అప్పచెప్పి వాళ్ళకి మోక్షిత్తుని ఇచ్చి మళ్ళీ నేను దీపాలు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. అమ్మ అని తమ్ముడు వచ్చారు కదా, ఇంకా మా ఇద్దరికి వీడియో అయితే మా తమ్ముడు తీస్తూ ఉన్నాడు అనమాట. వాడు వీడియో తీస్తూ ఉంటుంటే మేము ఫాస్ట్గా దీపాలు పెట్టడానికి అయితే వచ్చాము. మా దియ అయితే ఇక్కడ అగరబత్తులతో అది పెడతానని చెప్పి అది పెడుతుందనమాట. నేనేం చేశానంటే మధ్యలో ముందు వెలిగించాల్సింది తప్పు చేశాను. ఫస్ట్ చుట్టూరు వెలిగించేసరికి మధ్యలో పెట్టేటప్పటికి అవి కొండెక్కేసినాయి అనమాట. ఎనీవే ముక్క అయితే చాలా బాగా తీర్చుకున్నాం మేమైతే. బాగా జరిగింది, మాకు అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఒక్కటి ఏమనిపించిందంటే లోపలైతే పెట్టుకొని ఉంటే మా మోక్షిత్కి పాలు పట్టడానికి ఏ ఇబ్బంది ఉండకపోదును అనుకున్నాను, కానీ ఇంకా అవ్వలేదనమాట. లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఉసిరి చెట్టు కింద పెట్టుకుని చెమ్మి చెట్టు కింద పెట్టుకుందామంటే అక్కడ కూడా చాలామంది ఉన్నారు. అందుకని ఇంకా మేము ఉసిరి చెట్టు కిందే పెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడ ఎంత నీట్గా చేసుకొని మా ఆయన నేను అయితే ఇక్కడైతే పెట్టేస్తాము. మొత్తంగా ఆయనే చేశారు. ఇంకో ఫైనల్గా హారతి తీసేసుకున్నాం అనమాట మేమైతేని. ఈలోగా మా మోక్షిత్ అయితే మళ్ళీ పేచి పెట్టేశాడు అనమాట. మళ్ళీ నేను వాడిని తీసుకుందామని చెప్పి బయటకు వచ్చాను. ఫ్రెండ్స్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం అనమాట. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ గ్రోత్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతలా వీడియోస్ తీసి పెట్టి అప్లోడ్ చేసేస్తే అవ్వదు కదా. మీరు అనేది సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. అందుకని ఇన్ని టైమ్స్ అడుగుతూ ఉన్నాను. మీకు అందరికీ జోక్గా అనిపించవచ్చు, ఏదో వీడియో తీసి ఇన్నిసార్లు అడుగుతుంది ఏంటనేది. వీడియో తీసి ఎడిట్ చేసి వాయిస్ ఎవరు ఇవ్వడం అంటే ఎంత కష్టమో ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెట్టే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేను అలాగే అనుకునేదాన్ని, యూట్యూబ్లో వేరే పని ఏమి ఉండదా వీళ్ళకి ఇలా అస్తమానికి పెట్టి అడుగుతూ ఉంటారని చెప్పి. కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోలు తీసి వాయిస్ ఓవర్లు ఇవ్వడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు అనేది తెలుస్తూ ఉందన్నమాట. యూట్యూబ్ అనేది ఎంత కష్టమో, ఏది ఊరికే వచ్చేవి డబ్బులు మనం అనుకున్నంత ఈజీ అయితే ఏది కాదని చెప్పి, ఏదైనా కష్టపడితేనే ఫలితం ఉంటుందని చెప్పి నేనైతే చాలామంది అడుగుతున్నాను అనమాట సబ్స్క్రైబ్ చేయమని. చాలామంది నవ్వేసి ఊరుకుంటున్నారు, మరి కొంతమంది అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేస్తున్నారు చేసుకోక అని. కొంచెం మంది అయితే మరీన్ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళే చేయట్లేదు తెలుసా, అదే విచిత్రం ఏంటో తెలియట్లేదు. అన్నిసార్లు అడిగించుకుంటున్నారు. తెలిసిన వాళ్ళే లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, నా వీడియోని కనీసం చూడట్లేదు. ఏదో చేసిందా అని చెప్పి పక్కకు స్క్రోల్ చేసేస్తున్నారు అంతే. వాళ్ళు చూడట్లేదు, నేనైతే ఏం బాధపడట్లేదు. కాకపోతే ఏదో ఒక రోజు చూస్తారు కదా అని చెప్పి ఒక చిన్న ఆశ అయితే ఉందన్నమాట. వాళ్ళకి నచ్చుతాయి కదా అని చెప్పి అయితే వెయిట్ చేస్తున్నాను తప్ప నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. అక్కడైతే దీపాలు పెట్టడం పూర్తవగానే అమ్మ మేమందరం ఒక దిక్కునికి అయితే వచ్చి రిలాక్స్ అవుదాం అనుకున్నాం. కానీ నేనైతే కొబ్బరికాయ కొట్టలేదు. మోక్షిత్ని అయితే వాళ్ళ మామకి ఇచ్చేసి నేనైతే కొబ్బరికాయ కొడదామని చెప్పేసి అక్కడికైతే వెళ్దామని మా ఆయన్ని అయితే అడుగుతూ ఉన్నాను. మా మేనల్లుడు అయితే మా అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపల అక్క వాళ్ళు వచ్చి దీపాలు పెట్టుకుంటున్నారనమాట. కొంచెం లేట్ అయింది వాళ్ళు వచ్చేసరికి. మేము దీపాలు పెట్టేసుకొని మా కొబ్బరికాయ కొట్టడం పూర్తవగానే దర్శనానికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. మీరు కూడా ఆ భీమేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పి వీడియో అయితే ఆన్ చేసి పెట్టాను అనమాట. అక్కడైతే ఫోన్ లాగేసుకుంటున్నారు, వీడియోలు అయితే నాట్ అలౌడ్ అనమాట. మీరు కూడా చూస్తారు కదా, నా వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకైతే తప్పకుండా భీమేశ్వర స్వామి దర్శనం అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ బోల శంకరుడు అంటే పలుకుతాడు, అలాంటిది ఈ శివయ్య దర్శనం కలగాలంటే చాలా అదృష్టం ఉండాలి అంతే. ఇంక వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.